మాంజా చైనా మాంజాల వల్ల చేతులు మెడలకు గాయాలు తప్పవు. అందుకే పిల్లల గాలిపటాలు ఎగరేసేటప్పుడు పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై హైదరాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. అదే సంక్రాంతి వచ్చిందంటే చాలు మొత్తం రోజులుగా కూడా గాలిపటాలు ఎగరేస్తుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగరేస్తుంటారు. అదే విధంగా చూసుకుంటే కనుక ధూల్పేటలో మొత్తం రోజులుగా కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి ధూల్పేటలో పతంగులు తయారు చేయడమే కాకుండా దారాలను కూడా వీళ్ళే తయారు చేస్తారు. అయితే మాంజను వివిధ రకాల మొత్తం కాటన్ మాంజను తయారు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ధూల్పేటలో ఉన్నాం, మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు రకరకాల కైట్స్ ని అయితే కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు విక్రయిస్తూ ఉంటారు. రకరకాలుగా పతంగులు కూడా ఈ సంవత్సరం చైనా మాంజన్ బ్యాన్ చేసిన నేపథ్యంలో అయితే కాటన్ మాంజన్ మాత్రమే విక్రయిస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి విక్రయిస్తున్నారు? 10-20 సంవత్సరాలతో నడుస్తున్నాం. ఏ రకాల పతంగులు ఉంటాయి? ఇది కాగితాల పతంగులు ఉంటుంది, ఇంకా పన్నీర్ పతంగులు ఉంటుంది, ఇంకా మాంజా ఇండియన్ ఉంటుంది. ఎట్లా ఉంది గతంలో కంటే ఈసారి గిరాక్ ఎట్లా ఉంది? గిరాక్ చల్లగా ఉన్నది, గిరాక్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తున్నది. ఇప్పుడు ఎగ్జామ్ తర్వాత గిరాక్ ఉంటుంది. అంటే ఎట్లా గతంలో కంటే ఇంకా ఎక్కువ ఉండబోతుందా లేకపోతే ఏదైనా తక్కువ ఉండబోతుందా? ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తక్కువనే ఉంటాయి. ఒకటి రెండు గిరాకులు వస్తూ ఉంటాయి, చిల్లర వస్తూ ఉంటుంది. అయితే ధూల్పేట అంటేనే పతంగులకు ఫేమస్. ఇటు గణేష్లకే కాకుండా పతంగుల తయారీకి ఫేమస్. హోల్సేల్ ఏమైనా ఉంటుందా? హోల్సేలే ఉంటుంది. ధూల్పేట జిల్లా హోల్సేలే ఉంటుంది, ఈడికే దొరుకుతాయి హోల్సేల్. అంటే ఎక్కడి నుంచి తెస్తుంటారు ఇవి? కట్టెలు దానికి పెట్టేవి అవన్నీ కూడా ఎక్కడి నుంచి మొత్తం ఈడికే తయారు చేస్తారు. ఇక మా అన్న ఉన్నాడు, అక్కడ తయారు చేస్తాడు. చూసుకోవచ్చు. మొత్తం టోల్ గా చూసుకుంటే కనుక ఇది ఇక్కడనే తయారు చేస్తాము, ఇక్కడే విక్రయిస్తాము అంటున్నారు. అయితే మొత్తంగా ఇక్కడే పుట్టి పెరిగి 20-30 సంవత్సరాల నుండి కూడా పతంగులు విక్రయిస్తూ ఉంటారంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు రకరకాల కైట్స్ మొత్తం టోల్ గా కూడా ఇక్కడ చూస్తే కనుక చిన్న పిల్లలకు అట్రాక్షన్ గా ఉండేటటువంటివి, ఆ యొక్క చేప ఆకారంలో పిల్లలకు అయితే ఇష్టంగా ఉండేటటువంటి కాబట్టి పిల్లల ఆకారంలో ఇటు చూడొచ్చు ఈగల్ మొత్తం టోల్గా కూడా ఈగల్ పతంగులని అనేక రకరకాలుగా డిజైన్లో రకరకాలుగా విక్రయిస్తూ ఉంటారు. చూసుకోవచ్చు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క కైట్స్ని చూస్తే కనుక ఇందులో చిన్నపిల్లలకు ఇష్టమైనటువంటి కైట్స్ కాబట్టి పిల్లలకు సరదాగా ఉండేందుకు కూడా ఈ విధంగా రకరకాల కైట్స్ని విక్రయిస్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడనే విక్రయిస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడ ధూల్పేట అంటేనే పతంగులకు చాలా ఫేమస్ అయింది. ఇక్కడే తయారు చేస్తాము, కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. రైట్. ఇవి